ఈ మైసూర్లో పైన కార్ మ్యూజియం వచ్చా, బయటే మంచి అట్రాక్ట్ చేయడానికి కార్స్ పెట్టారు. చూద్దాం. సైడే బైక్ పార్కింగ్ ఉంది, అక్కడ కూడా ఏదో పెట్టారు బస్. అది చూద్దాం ముందు ఇంకా ఏముంటుందో. ఇక్కడ తెల్లపాప ఉంది రైట్ సైడ్. దానికి రాజేంద్ర పోయి మన వాళ్ళ సంగతి తెలిసిందేగా. మొన్న అంతే జపాన్ అమ్మాయి వస్తే రాజంగారు మన వాళ్ళు. ఇది ఎంట్రన్స్ మచ్చ. చూద్దాం. టికెట్స్ అంట. $75 అయితే పడ్డది మచ్చ. రెడీగా ఉంది. లోపల అనుకుంటా. బొమ్మలు ఏదైతే ప్రశాంతంగా ఉంది. BC అంట, 3000 BC అంటే ఏందో దానికి అర్థం. ఫస్ట్ తోపుడు బండ్లు ఉన్నాయి అన్నమాట, ఎడ్ల బండ్లు. మామూలుగా ఉండేటోడు కదా ఎడ్ల బండి, దాన్ని మంచిగా డిజైన్ చేసి పెట్టేసిండ్రు. నేను కూడా మా ఇంటి నుంచి ఎడ్ల బండి కట్టుకొస్తే పోయేది. ఏం చేద్దాం. తర్వాత కొంచెం తోసే బండ్లు వచ్చినాయి మచ్చా. పైన టాప్ కూడా ఉంది చూడు. తర్వాత కింద చూసా మొత్తం గులకరాలు పెట్టారు. తర్వాత మనలు కొంచెం అప్డేట్ అయ్యి దీనికి ఏవో పెట్టారు లైట్ లాగా. అది ఫుల్ అప్డేట్ అయింది. పైన ఎండబట్టం అయిపోయింది లోపల అన్నమాట. లోపల ఎవరికి కానీ రాకుండా జస్ట్ ఏదో 2 విండోస్ వచ్చేసి సైడ్ నుంచి చాలా డెవలప్ చేశారు. సో దీనికి కూడా మళ్ళీ ఇదిలే కావాలి, మీన్స్ ఏదైనా జంతువులు కావాలా. తర్వాత ఇది ట్రాన్స్పోర్ట్ బాగా ఎక్కువ యూజ్ చేసేటోళ్ళు. తర్వాత ఇది 4 సిలిండర్ ఇన్లైన్ సైడ్ వాల 1460cc 4 స్పీడ్ మాన్యువల్ అంట మచ్చా. 23 HP at the rate of 2600 RPM, 93 NM. దాన్ని ఏమంటారు, NM అంటే ఏందో. మెకానికల్ డ్రమ్స్ అంట. అంటే మనకి ప్రజెంట్ ABS ఉంది కదా, అప్పుడు మెకానికల్ డ్రమ్స్. టాప్ స్పీడ్ 400 mph, 71 km/h, 71 పోతుందంట. నా బండి పోయేది అంత మాత్రం కదా. సిలిండర్ 4 మాన్యువల్ 515 HP, 3400 RPM. కేబుల్ ఆపరేటర్ మెకానికల్ డ్రమ్స్ అంట. కేబుల్ ఆపరేటర్ మెకానికల్ డ్రమ్స్. ఓకే 93 టాప్ స్పీడ్. MER 5051 అంట. మోడల్ 1929. దీనికి 8 సిలిండర్ 3 మాన్యువల్ వచ్చినాయి. 4000 RPM అయితే ఇచ్చిండు. యాంప్లిఫైడ్ యాక్షన్ సర్వో అసిస్టెంట్ మెకానికల్ డ్రమ్స్. యాంప్లిఫైడ్ ఇంకా అర్థమైంది, మనకు తెలియదు, మన మెకానికల్ బ్యాచ్ కదా. సో 129 టాప్ స్పీడ్ అంట. కలెక్టెడ్ బై శ్రీ వీరేంద్ర అగది. పేర్లు కూడా రావు, కట్టు ఉంటాయి. సో ఆ తర్వాత ఇదేదో డబ్బా వచ్చింది, పర్లేదు పొట్టది. అసిస్టెంట్ 7 RM సెలూన్ అంట. 4 సిలిండర్ 93. మైలేజ్ రాయలేదు ఎందుకు మచ్చా వాళ్ళు. మైలేజ్ రాస్తే ఏమైందంటారు.
ఫార్డ్ అంట. అంటే ఇది మోసం చేద్దానే. 3 మాన్యువల్ అంట, 4000 ఆర్పిఎం, గర్లింగ్ మెకానికల్ డ్రమ్స్ 72,000 పే. 4 సిలిండర్ ఇన్లైన్ అండి మచ్చా ఇది. 4 సిలిండర్ ఇన్లైన్, 4 మాన్యువల్ ఇచ్చారు. ఆర్పిఎం వచ్చేసి 4400 ఉంది. హైడ్రాలిక్ డ్రమ్స్ అంతా 100 టాప్ స్పీడ్ ఇచ్చారు. ఏంటో అస్టిన్ A40 4 సిలిండర్ 6 మాన్యువల్, హైడ్రాలిక్ 70 kmph. రోజర్ చూడు కార్ చూడు, హైడ్రాలిక్ డ్రమ్స్. మనకి మిగతా మొత్తం ఏం తెలియదు. కొంచెం వీక్ సిరీస్ 8 సిలిండర్స్ మచ్చా 3400 హైడ్రాలిక్ డ్రమ్స్, టర్మ్స్ 138. చూడు కార్ చూడు. ఇది 4 సిలిండర్ మచ్చా 3 మాన్యువల్ అంట, 3400 ఆర్పిఎం ఇచ్చేది. హైడ్రాలిక్ డ్రమ్స్ ఇచ్చాడు. సో టాప్ స్పీడ్ వచ్చేసరికి 98 kmph. ఇది బైక్ స్టోరీ అనమాట. వాడు జావా అని అడిగితే నేను ఈ జావా గురించి చెప్పా ఒకరోజు. నాకేం తెలుసు, నాకు ఫస్ట్ తెలిసింది జావాలు 2 ఉన్నాయి. తాగే జావా, 2 నడిపే జావా. తర్వాత కూడా తెలిసింది ఏంటంటే రాసే జావా కూడా ఉందని. సిన్స్ 1955 మచ్చా. రాయల్ ఎన్ఫీల్డ్ 1901 నుంచి ఉంది. ఇండియన్ మోటార్ సైకిల్ అంటే పాండియన్, అది ఇండియన్. కవాసాకి 1954 1950. ఫోర్ 3 మాన్యువల్, 3800 అంటే మెకానికల్ డ్రమ్, 117 టాప్ స్పీడ్ ఉంది. 4 సిలిండర్, 4 మాన్యువల్ ఇచ్చాడు. 110 టాప్ స్పీడ్ ఇచ్చాడు. హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ అంటే మచ్చా 4 సిలిండర్, 4 మాన్యువల్, 4200 ఆర్పిఎం ఉంది. టాప్ డ్రమ్ బైక్స్ 113 టాప్ స్పీడ్. రెనాల్ట్ అంట 4 సిలిండర్ ఉంది.
845cc 3-speed manual 4700 rpm ఇచ్చాడు. 80 నాట్ బ్యాడ్. డోంట్ టచ్ అంటే దాన్ని టచ్ చేసేయాలి. ఇది 3859cc మచ్చా. చోవేల్ట్ బెల్ ఎయిర్ అంట. 3800 ఇచ్చిన 5 డ్రమ్ ఇచ్చారు. 145 టాప్ స్పీడ్ ఇచ్చాడు మచ్చా. చూడు టాప్ స్పీడ్ ఇచ్చాడు. అక్కడ ఉందిరో మామ, అక్కడ ఉందిరో మామ, మామూలుగా లేదు. అమెరికన్ క్లాసిక్ అని పాపులర్ మూవీ కారణం వచ్చా. ఇంపాలా 375 3 మాన్యువల్ ఇచ్చారు. 440. ఓహోహో చూడు మచ్చా. లేదు మచ్చా. 138 టాప్ స్పీడ్ ఇచ్చాడు మచ్చా.